ఈరోజు ఈ సత్యాగ్రహ దీక్షకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు స్థానిక శాసనసభ్యులు అన్న మేఘారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ప్రతి ఒక్కరికి, పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరూ తెలుసు, ఉత్తరాఖండ్లో హల్వానీ దగ్గర జరిగినటువంటి ఘటన 8వ తారీఖు ఆగస్టు రోజు అక్కడ ఉండేటువంటి కొందరు స్థానికులు వారి హక్కుల కోసం పోరాటం చేస్తే ఆ ప్రభుత్వం వారిని లాఠీ చార్జీలు చేసి దాదాపు 5 మంది మరణానికి కారణమైంది. ఆ వారందరికీ ఆ లాఠీ చార్జ్ జరిగినందుకు కానివ్వండి, వాళ్ళు చనిపోయిన వ్యక్తులకు సంఘీభావం తెలపడం కోసం మన ప్రియతమ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు అక్కడికి వెళ్ళి వారికి సంఘీభావం తెలపడానికి వెళ్తే వారికి తీరని అవమానం జరగడం జరిగింది. 8వ తారీఖు వారు వెళ్ళి అక్కడ సంఘీభావం తెలియజేస్తే 10వ తారీఖు ఆ ప్రాంతాన్ని అంతా అక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నాయకులు రెచ్చగొట్టేటువంటి కొన్ని శక్తులను పంపించి వాటిని శుద్ధి చేసి ఈరోజు అంతా క్లీన్ చేసి మేము శుద్ధి చేస్తున్నాం, ఖర్గే గారు ఇక్కడికి వచ్చిండ్రు అని చెప్పి ఈరోజు వాళ్ళ కార్యక్రమం శుద్ధి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. మల్లికార్జున్ ఖర్గే గారికి సంఘీభావంగా వారికి జరిగిన అవమానానికి మేము అందరం మద్దతుగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈరోజు పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీగా ఇక్కడికి వచ్చి మన బాబా అంబేద్కర్ గారి విగ్రహం ముందు సత్యాగ్రహ దీక్షకు మల్లికార్జున్ ఖర్గే గారికి మద్దతుగా ఇక్కడ కూర్చోవడం జరిగింది. విషయం ఏంటంటే ఈరోజు భారతదేశం ఎక్కడికి పోతుంది? అన్ని కులాలు, అన్ని మతాలను కలిపిన సమూహమే భారతదేశం. అటువంటి భారతదేశంలో దాదాపు స్వతంత్రం వచ్చి దాదాపు 75 ఏళ్ళు దాటినా కూడా ఇంకా 70 సంవత్సరాలు దాటినా ఇంకా ఈ కుల వ్యవస్థ ఉంది అని అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఇందాక పెద్దలు చెప్తుంది, శాసనసభ్యులు ఎవరు సీనన్న, బీజేపీ పార్టీలో వాళ్ళ జాతీయ అధ్యక్షుడు దళితుడైతే వారి మీద నిందలు మోపి వారిని జాతీయ అధ్యక్ష పదవిలో ఉండడానికి ఇష్టపడక తీసేసిన చరిత్ర బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకులది. అటువంటిది ఈరోజు మన జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారికి వారు ఈరోజు తీరని అవమానం చేస్తే ఏం చేయాలి? ఒకసారి దేశంలో ఉండేటువంటి ప్రతి దళితుడు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉంది. ఎక్కడ పోతుంది దేశం ఈరోజు? ఇంకా 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అంత అంటరానితనంగా వాళ్ళు చూస్తుంటే మనం ఎందుకు కాముకుంటున్నాం? విద్యార్థులు కూడా ఆలోచన చేయాలి. ఎక్కడ ఉద్యమం చేసినా అక్కడ లాఠీ చార్జీలు చేయడం, ఇబ్బందులు పెట్టడం, ఆ సమస్యను క్లియర్ చేయడం అనే ధోరణిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం పోతుంది. జంజీలేదు మనం చూసినాం. మొన్న ఉద్యమం ఆ స్థాయిలో చేస్తే అక్కడ లాఠీ చార్జ్ చేశారు. ఆ లాఠీ చార్జీకి బాష్పవాదేవులు ఉపయోగించారు. ఆ లాఠీ చార్జీలు వాటన్నింటిని తట్టుకొని ఉన్నారు కాబట్టే వాళ్ళు వచ్చి కిందికి వచ్చి క్షమాపణ చెప్పారు ఈరోజు. మళ్ళా గతంలో కూడా అదేవిధంగా రైతుల విషయంలో నల్ల చట్టాలు వద్దంటే రైతులు ఏకంగా పంజాబ్ ఆ ప్రాంతాల నుంచి విపరీతంగా విరుచుకోబడితే వారి మీద విపరీతమైన లాఠీ చార్జీలు చేశారు. అయినా తట్టుకొని నిలబడ్డారు కాబట్టి మళ్ళీ గద్దెది కిందికి వచ్చి మళ్ళీ క్షమాపణ చెప్పారు. అంటే వీళ్ళు ఫస్ట్ బెదిరిస్తారు, కొడతారు, చేస్తారు, అదేవిధంగా నిలబడితే తర్వాత వచ్చి క్షమాపణ చెప్తారు. ఇప్పటికైనా మనం ఆలోచన చేయండి. భారతదేశంలో తెలియని కొన్ని శక్తులు కులాలతోనా మతాలతోనా అంటుపెట్టుకొని ఈరోజు మనకే ఈరోజు వ్యత్యాసాన్ని చూపించి మనకే చిచ్చు పెడతా ఉన్నారు. వాటిని గ్రహించాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. అధ్యక్షుల వారి ఆదేశానుసారం, గౌరవ డిసిసి అధ్యక్షుల ఆదేశానుసారం గౌరవ మల్లికార్జున్ ఖర్గే గారి ప్రోగ్రాంలో ఒక వేదికలో పాల్గొంటే ఆ వేదికను శుద్ధి చేసి మనను అవమానపరిచిందనే ఉద్దేశంతో సత్యాగ్రహ దీక్ష చేయమని మన పార్టీ ఆదేశిస్తే దానిలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి చౌరస్తాలో
ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ బ్రహ్మచారి గారు, వారితో పాటు మనతో పాటు ముఖ్య అతిథులుగా డిసిసి అధ్యక్షులు శివసేనారెడ్డి గారు, ఇక్కడ వచ్చిన వనపర్తికి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం, వారితో పాటు మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మార్కెట్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఇక్కడ లోకల్ పెబ్బేరు వనపర్తికి సంబంధించిన కౌన్సిలర్స్, వారితో పాటు ఇక్కడికి వేదిక మీద ఇక్కడ వచ్చిన మండల పార్టీ అన్ని మండలాల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మిగతా మహిళా కాంగ్రెస్, మిగతా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, అన్ని విభాగాల మండల ఆర్గనైజేషన్ అధ్యక్షులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా మండలందరూ మాట్లాడున్నారు. దీనిలో మొన్న రామ్లీలా మైదానంలో అక్కడ ఒక పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార భాగంగా రాబోయే ఎన్నికల ప్రచారం కోసం గౌరవ ఏఐసిసి అధ్యక్షుల వారు మల్లికార్జున్ ఖార్గే గారు ఆ సభలో పాల్గొని దానిలో మాట్లాడే ప్రయత్నం చేసి అది మన పార్టీ గురించి వాళ్ళు చేసిన దాని గురించి చెప్పి ఢిల్లీ వచ్చిన తర్వాత మరుసటి రోజు ఈవినింగ్, ఆ మరుసటి రోజు తెల్లవారుజామున ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసి మనను అవమానపరిచిన భారతీయ జనతా పార్టీ వాళ్ళ అధ్యక్షులు కావచ్చు, మోడీ కావచ్చు, వాళ్ళ మిగతా కార్యక్రమాల రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కావచ్చు, దానికి నిరసనగా మనం వనపర్తి నియోజకవర్గంలో ఢిల్లీ నుంచి 1500 కిలోమీటర్ల దూరం ఉన్నా మేమందరం మల్లికార్జున ఖార్గే గారితో ఉంటామని అంబేద్కర్ చౌరస్లో మేమందరం ఆయనకు మద్దతుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ దాకా మనల్ని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం అంతకుముందు ఆయన కొత్తగా వచ్చినప్పుడు బీజేపీ పార్టీ లీడర్స్ కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మన నాయకులు కావచ్చు, వాళ్ళు 2 పార్లమెంట్ ఎంపీల నుంచి ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చినాక ఈ మా అధ్యక్షుల వారిని కావచ్చు, మా రాహుల్ గాంధీ గారిని కట్టుబట్టలతో బయటికి తోపడం కావచ్చు, దాంతో పాటు ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వాళ్ళందరినీ తీసుకెళ్లి ఐటీ దాడులు కావచ్చు, ఈడీ దాడులు కావచ్చు, బోడీ దాడులు కావచ్చు, మోడీ దాడులు కావచ్చు, బీజేపీ దాడులు కావచ్చు, మీరందరినీ భారతదేశంలో ఒక్కొక్కరిని బెదిరించి అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలైంది. ఒకవేళ మీరు చేసినట్లే గాని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే మీ కమలం పువ్వు అక్కడనే నీళ్ళలోనే ఉంటుండే, బయటికి కూడా రాకుండే. బీజేపీ పార్టీని మనందరం కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే మీరు అసలు దరిదాపులు కూడా రాకుండే. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా అనుకోలే, స్వాతంత్రం తెచ్చింది, దాంతో పాటు తెలంగాణ ఇచ్చింది. భారతదేశానికి 76 సంవత్సరాల్లో దాదాపు 55 సంవత్సరాలు పాలించింది. దానికి సంబంధించి భారతదేశంలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన్నారు, ఇండస్ట్రీస్ తీసుకొచ్చిన్నారు, ఆర్మీని చేస్తున్నారు, భారతదేశ సరిహద్దులు ఫిక్స్ చేస్తున్నారు. మనకు బీద దళితులకు కానీ, ఎస్టీలకు కానీ, ఇక్కడ ఉన్న భారతదేశ ప్రజలకందరికీ ఒక స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు మిగతా చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. అందరికీ ఇళ్ళకి ఇల్లు ఇచ్చింది, రేషన్ కార్డులు ఇచ్చింది, పోడు భూములు ఇచ్చింది, ఇండస్ట్రీలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చింది, రైతులకు రుణాలు కానీ, రుణమాఫీ కానీ, ఫ్రీ కరెంట్ కానీ, ఈ భారతదేశంలో జరిగిన ప్రతి అభివృద్ధి వెనుక 90% 90% కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఇవన్నీ చేసిన తర్వాత మీరు వచ్చి ఈడీలను పెట్టుకొని, ఐటీలను పెట్టుకొని, బోడీలను పెట్టుకొని మీరు ఎవరు బెదిరిస్తే ఇక్కడ ఎవరు బెదిరికోడు. వనపర్తి కాంగ్రెస్ పార్టీ అస్సలు బెదిరికోదు. మీరు అన్ని దృష్టిలో పెట్టుకున్నారు. దాంతో పాటు మల్లికార్జున్ ఖార్గే గారు, ఆయన అంటే మీరు ఎవరు అనుకుంటున్నారు? 60 సంవత్సరాలు, 84 సంవత్సరాల వయసు ఆయన, 60 సంవత్సరాలు కంటిన్యూగా ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాజ్యసభగా, ప్రస్తుతం మన పార్లమెంట్ లో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా, కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ప్రపంచంలో అతి పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన మా మల్లికార్జున్ ఖార్గే గారిని అవమానించింది మీరు. ఒక దళిత బిడ్డని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడని మీరు ఎట్లయితే అవమానించి దాన్ని శుద్ధి చేసిండ్రో దానికి ఇక్కడ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మా మల్లికార్జున్ ఖార్గే గారిని మీరు చేసిన అవమానం ఆయన ఒక్కరికి కాదు, మొత్తం భారతదేశం ఉన్న దళిత జాతికి, ఆయనతో పాటు ఆయనకు సపోర్ట్ ఉన్న సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని, మహేష్ కుమార్ గౌడ్ గారిని, మొత్తం భారతదేశం ఉన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరినీ వాళ్ళు మోసం చేసి మనందరినీ అవమానించినట్లే. కాబట్టి మనల్లందరూ, మన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ, ముఖ్యంగా దళిత బిడ్డలందరూ, గిరిజన బిడ్డలందరూ, బీసీ బిడ్డలందరూ మన తెలంగాణ రాష్ట్రంలో మన వనపర్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ మనం చేసే దీక్ష మొత్తం బీజేపీ పార్టీకి వాళ్ళకు కనువిప్పు కావాలి. మొన్న 15 రోజుల కిందట ఒక ఎలక్షన్లు వచ్చినాయి బీఆర్ లో. ఇప్పుడు వాళ్ళ జాతీయ పార్టీ అధ్యక్షుడు ఆయన 5 సార్లు వరుసగా గెలిచాడు. అట్లాంటి కాన్స్టిట్యూన్సీలో మొన్న కర్రు కాల్చి ఓటబెట్టి బీజేపీ పార్టీని అక్కడ ఓడగొట్టారు. దాంతో పాటు మన మధ్యప్రదేశ్ లో వాళ్ళ అధికారులు ఉన్నారు. అక్కడ ఒక నియోజకవర్గంలో కర్రు కాల్చి ఓటబెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించారు. దాంతో పాటు నిన్నగాక మొన్న భారతదేశ చరిత్రలో ఒక యువకులు, ఒక బొద్దింకలు, ఒక యువకులు వాళ్ళందరూ తలుచుకుంటే మీ ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయించారు భారతదేశ